హలో అండి. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన మఖానా పాయసం. ఇందులో చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడామండి. మఖానా, బెల్లం, పాలు, అలాగే సగ్గుబియ్యం. ఇలాంటి హెల్తీ పాయసంని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయండి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఒక 3 అవర్స్ హాఫ్ కప్ సగ్గుబియ్యం నానబెట్టేసుకుంటే అలా మెత్తగా నానిపోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసి మఖానాని ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసేసుకోండి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేశాను నేను. దీనికోసం మీరు నార్మల్ మిల్క్ అయినా ప్యాకెట్ మిల్క్ అయినా పర్లేదు, బట్ ఫుల్లీ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. పాయసంకి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది. ఇలా ఒక పొంగు రాగానే మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గు బియ్యంని యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మఖానాతో మీరు పాయసం చేసుకుంటే ఈ మఖానాలో ఉన్న ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసు కదా. ఇది కంట్రోల్ బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అందరికీ చాలా యూస్ఫుల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ. ఇంత హెల్తీ బెనిఫిట్స్ ఉన్నది డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, బాదం, ఒక 2 ఇలాచి, అలాగే కొన్ని వేయించి పెట్టుకున్న మఖానాని యాడ్ చేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. దానికి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసాను. ఇది జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. ఏ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇది కరిగాక పక్కన వడకట్టి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఏమన్నా మలినాలు ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం బాగా కుక్ అయిపోయింది. ఈ సగ్గుబియ్యం ఈ ఎండలకి సమ్మర్ కూడా చాలా చలవ కదా. ఇలా పాయసంను ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల పాయసంకి మంచి కన్సిస్టెన్సీ, థిక్గా, టెక్స్చర్ బాగుంటుంది. ప్లస్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. మీకు పల్చగా కావాలంటే కొన్ని మిల్క్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మఖానాని యాడ్ చేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ కుక్ చేయండి. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. మఖానా వెంటనే సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఇందులో మనం తరిగి పెట్టేసుకున్న బాదాంని కట్ చేసి వేసుకోండి. అక్కడక్కడ మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మఖానానేమో చాలా సాఫ్ట్గా, కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యంకి, మఖానాకి. మనం ఇలా బెల్లం సిరప్ను ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల అది ఒకేసారి మనం యాడ్ చేసినప్పుడు విరగకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బాయిల్ అవుతున్నప్పుడు బెల్లం సిరప్ వేయగానే విరిగిపోతాయి పాలు. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. అంతేనండి. ఇది వేడివేడిగా తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం కిడ్స్కి కంపల్సరీగా మఖానాన్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఈ మఖానాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి కూడా పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ నా ఛానల్లో చేశానండి మఖానాతో వెరైటీస్. కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. నాకు పాయసం ఇలా కన్సిస్టెన్సీ కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉంటే ఇష్టం అండి, అందుకే థిక్గా చేశాను. మీకు పల్చగా కావాలంటే కొన్ని మిల్క్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా తినాలనుకున్నప్పుడు పాయసం చేసుకోవచ్చు. అలాగే నైవేద్యం చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. నైవేద్యం రూపంలో కూడా ఇలా పెట్టొచ్చు. మీలో ఎంతమంది మఖానాతో ఇలా పాయసం చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. తప్పకుండా విజిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.